ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానమన్న హైడ్రా మీదకు ఏ తీర్ల మర్ర పడుతుండో చూస్తూనే ఉన్నాము. నిన్న కూడా చింతల్ బస్తీల ఫుట్పాత్ల మీద కట్టిన కట్టడాలను కూలగొడుతుంటే పోయి అడ్డం పడ్డాడు. అవసరమైతే ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే, జనం కోసం కొట్లాడతా అని బయసు పెట్టిండు. రోజుకింత డోసు పెంచి సొంత పార్టీకే సురుకులు అంటిస్తుండు. దానమన్న సొంత కాంగ్రెస్ పార్టీకే రోజుకింత సురుకులు అంటిస్తుండు. ఎవ్వరిని లెక్క చేయకపోతుండే వరకు హైకమాండోలు అన్న క్రమశిక్షణ చూసి ఆగ్రహం అవుతుండ్రని తెలుస్తుంది. నిన్న చింతల్ బస్తీల ఫుట్పాత్ మీద ఆక్రమణలు కూలగొడుతుంటే ఆడిపోయి అడ్డం పడి హల్చల్ చేసిండు దానం. నా మాట కాదని కూలగొడితే ఊకునేది లేదు, బుల్డోజర్ జరిగిందా పంట 2 రోజులు ఆగుండ్రి, సీఎం తోటి మాట్లాడి మీ లెక్కలు తేలుస్తా, అద్వార్ దాకా ఆగకుంటే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చిండు. అంతేనా? ఏడ్నుంచో బతుకొచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తారేంది? హైదరాబాద్ మాది, మాకంటే ఎక్కువ తెలిసినావా మీకు అనుకుంటా ఆఫీసర్లను తిట్టిపోసిండు. పేదల ఆస్తులను గూలగొడతారా? ముందుగల పాత బస్తీకి పోయి గూలగొట్టుండ్రి. అంత మోతవార్లైతే మీరు కూలగొట్టేటి ఇంకా షాన్నే ఉన్నాయి, వాటి జోలికి పోకుండా గీ వీళ్ళ జోలికి ఎందుకు వస్తుండ్రు? నా ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే, మిమ్ముల మాత్రం ఇడవా అని తెగేసి చెప్తుండు. ఇవన్నీ చూసి పార్టీ హైకమాండోలు గుర్రుగున్నారని తెలుస్తుంది. మన మీదకే మర్రబడుతున్న దానంకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యాలే, అవసరం లేదని లిస్టులకు వెళ్ళి అవుట్ చేసిండ్రని గాంధీ భవన్ దిక్కు గుసగుసలు పెట్టుకుంటుర్రట.